ఓకే ప్లీజ్. హాయిగా రిలాక్స్గా మీ 2 చేతులు విడదీసి కళ్ళపై పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. ఓకే ఫ్రెండ్స్, స్లోగా రిలాక్స్గా కళ్ళు తెరవండి. పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి మనము తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానము సజ్జన సాంగత్యము చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఈరోజు కొత్త వాళ్ళు కొంతమంది అయినా ఉన్నారు, ఎందుకంటే ఈ 21 days మనం ఎక్కువగా కొత్త వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి కొత్త వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఈరోజు క్లాస్ ఉంటుంది. సో మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయి ధ్యానంలో అంటే, ఫస్ట్ ధ్యానము అంటే మనం ఏం చేస్తున్నాము, కళ్ళు మూసుకుంటున్నాము, వేళ్ళలో వేళ్ళు పెడుతున్నాము, కాళ్ళు క్రాస్ చేస్తున్నాము, శ్వాసని గమనిస్తూ ఉన్నాము. శ్వాసని గమనిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఫ్రెండ్స్, ఫస్ట్ ఆలోచనలు వస్తాయి. సో ఇక్కడ చాలా మంది ఆగిపోతూ ఉంటారు. ఎందుకు? అసలుకి కూర్చొని ఆలోచించినట్టుగానే ఉంది, ఎప్పటి విషయాలో జ్ఞాపకం వస్తున్నాయి. కానీ చూడండి, ప్రతిరోజు దాదాపుగా సగటున మానవుడు 86,000 ఆలోచనలు చేస్తాడట. అంటే ఒక నిమిషానికి ఎన్ని ఆలోచనలు చేయొచ్చు, ఒక గంటకి ఎన్ని ఆలోచనలు చేయొచ్చు అంటే చూడండి, 24 గంటల్లో 86,000 ఆలోచనలు చేస్తాడు అంటే మరి ఒక రోజంతా కూడా ఒక గంట మనం కూర్చున్నాము అంటే కొన్ని వందల ఆలోచనలు, అంటే నిమిషానికి ఒక ఆలోచన అలా మన మైండ్ లో సాగుతూనే ఉంటుంది. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏంటి అంటే గమనించడం స్టార్ట్ చేస్తాం, అంటే ఏ పని లేదు. చూడండి, మామూలుగా అయితే ధ్యానం కాకుండా ఉంటే ఏం చేస్తాము, అయితే పని చేస్తాము, లేకపోతే ఫోన్ మాట్లాడదాము, లేకపోతే టీవీ చూస్తాం, అంటే డైవర్ట్ అవుతున్నాం. కాబట్టి మన మైండ్ లో ఏం జరుగుతుంది అనే విషయం మనకు తెలియట్లేదు. ఇక్కడ ఏంటి అంటే డైవర్ట్ అవ్వకుండా కామ్ గా కూర్చుంటున్నాము. నేను అంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ. శరీరాన్ని మొత్తం క్లోజ్ చేస్తున్నాం, మనసుని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అప్పుడు మనకి ఏం జరుగుతుంది మనసులో అనే విషయం అర్థమవుతుంది, ఆలోచనలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి చాలా మంది ఇక్కడే ఆగిపోతూ ఉంటారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీకు ఎన్ని ఆలోచనలు వచ్చినప్పటికీ ఆలోచనలు అనేవి కేవలం 3 రకాలుగానే ఉంటాయి. ఒకటి గతానికి సంబంధించినవి ఉంటాయి, 2 భవిష్యత్తుకు సంబంధించినవి ఉంటాయి, 3వది సొసైటీకి సంబంధించినవి ఉంటాయి. మనకి పూర్వకాలంలో చెప్పేవాళ్ళు ఏమని, ఎవరైనా ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటే దేవేంద్రుడు రంభ, ఊర్వశి, మేనకలను పంపించేవాడు తపస్భంగం కలిగించడానికి అని. అవునా? మరి ధ్యానం అంటే తపస్సు. తపస్సు చేస్తున్నప్పుడు ఎవరు వస్తున్నారు మనకి అంటే ఆలోచనలు వస్తున్నాయి, అవే రంభ, ఊర్వశి, మేనక. సో గతానికి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయి అంటే మీరు ఈ మధ్యలోనే ధ్యానం స్టార్ట్ చేసి ఉంటే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు అంటే వస్తున్నాయి అంటే పోతున్నాయి అని అర్థం. ఆలోచనలు అంటే మనసు మీద పడిన ముద్రలండి. ఎలాంటి ఆలోచనలు ఎక్కువగా గుర్తొస్తాయి అంటే మన జీవితంలో జరిగిన ఏవైనా చెడు విషయాలు, లేదా మనం ఎవరినైనా బాధ పెట్టింది, లేక మనని ఎవరినైనా బాధ పెట్టిన విషయాలు మొదట్లో చాలా చాలా ఎక్కువగా జ్ఞాపకం వస్తాయి. సో మనం ఏమనుకుంటామంటే కూర్చొని ఎందుకు ఆ విషయాలను పదే 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 జ్ఞాపకం తెచ్చుకోవాలి, అవసరం లేదు కదా, కాబట్టి ధ్యానమే అవసరం లేదు అని అనుకుంటారు. కానీ జ్ఞాపకం వస్తాయి ఫ్రెండ్స్. 1 రోజు 2 రోజులు రిపీటెడ్ గా అదే విషయాలు గుర్తుకు రావు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఆ విషయాలన్నీ తుడిచివేయబడుతున్నాయి, మనసు మీద పడిన ముద్రలన్నీ కూడా తుడిచివేయబడుతున్నాయి. సో నాకేం జరిగేదంటే ఫస్ట్ లో మా అక్క నాకంటే 1.5 year పెద్ద, తను హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. అప్పుడు నేను అంతగా ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే తనకున్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అదే అనుకున్నాను. నేను ఫీల్ అవ్వలేదు అనుకున్నాను. కానీ ధ్యానంలోకి వచ్చాక అది నాకు దాదాపుగా వారం నుంచి 10 రోజులు ప్రతిరోజు అదే విషయం జ్ఞాపకం వచ్చేది. ప్రతిరోజు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసేవి, ఏడుపు వచ్చేసేది. అరే ఇదేంటి, ఎన్నో సంవత్సరాల క్రింద జరిగిపోయిన విషయము
ఇప్పుడు ఎందుకు నాకు పదే పదే జ్ఞాపకం వస్తుంది? అసలు దీనికోసమే నేను ధ్యానం చేస్తున్నానా? నా మనసులో ఎక్కడో మూలన పడిపోయిన విషయాలని నేను ఎందుకు గుర్తు తెచ్చుకోవాలి ధ్యానంలో అని ఆలోచించేదాన్ని. కానీ గుర్తు తెచ్చుకుంటున్నాను కాదు, అది ఆల్రెడీ మనసులో ఉన్నది. దాన్ని తీసేస్తున్నాం ఇక్కడ. సో మీకు ఏవైతే విషయాలు జ్ఞాపకం వస్తున్నాయో అవి ఆల్రెడీ మీ మనసులో ఉన్న విషయాలు ఫ్రెండ్స్. సో అవి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి, కనిపించి వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే మనసు ఏమవుతుంది ఇప్పుడు? ప్రశాంతం అయిపోతుంది. ఒక అలజడిగా ఉన్న మనసు మొత్తము ప్రశాంతమైన స్థితిలోనికి రావడానికి ధ్యానం అనేది బాగా ఉపయోగపడుతుంది. అందుకే చూడండి, ఈ మధ్య వాషింగ్టన్ డీసీలో ఒక ప్రయోగం చేశారట. ఫస్ట్ లో ఒక 10 మందితోటి, దాని తర్వాత 20 మందితోటి, దాని తర్వాత ఒక 4,000 మందితోటి ప్రయోగం చేశారట. ధ్యానం జరుగుతున్నప్పుడు వాళ్ళ మనసుల్లో ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది. అది కూడా ఎప్పుడు అంటే ఒక టైంలో అక్కడ నేరాలు ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకు అంటే వాతావరణం యొక్క ప్రభావం వలన అప్పుడు మనుషుల్లో ఒక రకమైన ఇరిటేషన్. చూడండి, మనకి ఎండాకాలంలో బయటికెళ్ళేసి వస్తే ఎంత చిరాకుగా ఉంటాము. అదే బయట కనీసం కిందికి దిగి కార్‌లో నుంచో, బస్‌లో నుంచో దిగి ఏదైనా కొనాలన్నా కూడా ఒక రకమైన ఇరిటేషన్ ఉంటుంది కదా! అలాగే అక్కడ కూడా ఆ టైంలో నేరాలు ఎక్కువగా జరిగాయట. కాబట్టి వీళ్ళేం చేశారు అంటే ఆ టైంలో ఒక గ్రూప్‌గా ఒక 4,000 మందితోటి కొన్ని రోజులు గ్రూప్ మెడిటేషన్ చేశారట. చేసినప్పుడు విచిత్రంగా వాళ్ళు గమనించింది ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ కంటే, అంతకుముందు ఇయర్ కంటే ఆ సంవత్సరము నేరాలు చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అంటే మనం అనుకుంటున్నాం, మన ఇంట్లో మనం కూర్చొని మనం ధ్యానం చేస్తే అది ఎవరికి ఉపయోగం? మనకే కదా అనుకుంటున్నాము. మనకు మాత్రమే కాదు. ఎందుకు అంటే లోపట అంతరంలో ఏదైతే ఉందో బాహ్యంలో కూడా అదే ఉంది. ఇప్పుడు చూడండి, మన ప్రకృతి అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అంటే ప్రకృతి అంటే బయట. మరి మన లోపల ఏముంది? ఇదే ఉన్నాయి కదా! అంటే అంతరంలో, ఒక్క అంతరంలో మార్పొచ్చినా కూడా అది బాహ్య ప్రపంచంలో మార్పును తెస్తుంది. కాబట్టి ఇక్కడ మనం మారుతున్నాము అనుకుంటున్నాము. కానీ మన చుట్టూ కొన్ని కిలోమీటర్ల దూరం వరకు నెగెటివ్ వైబ్రేషన్స్ అనేవి పాజిటివ్‌గా మారుస్తున్నాము మనం ఈ గ్రూప్ మెడిటేషన్స్ వల్ల ఫ్రెండ్స్. అంటే మనం ఈ గంట సేపు ఇలా కూర్చొని ధ్యానం చేయడం వలన మన చుట్టుపక్కల ఎవరైతే నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారో వాళ్ళందరి హృదయాలలో కూడా మార్పును తెస్తుందట ధ్యానం. అందుకే ధ్యాన యజ్ఞాలు, ధ్యాన యాగాలు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ పాజిటివ్‌నెస్ పెరగడానికి. ఇదంతా రియల్‌గా రీసెర్చ్ చేశారు ఈ మధ్యలో. కాబట్టి అక్కడ వాళ్ళు అంతకుముందు ఏ కారణం లేకుండానే యుద్ధ వాతావరణాన్ని సృష్టించేవాళ్ళట. ఎందుకు అంటే అక్కడ అలజడులు, ఆ వాతావరణ ప్రభావం వల్ల. కానీ ఎప్పుడైతే గ్రూప్ మెడిటేషన్స్ జరిగాయో అంత మిరాక్యులస్‌గా అక్కడ గవర్నమెంట్ వాళ్ళే డిక్లేర్ చేశారట. ఏంటి అంటే ధ్యానం వలన మీరే కాదు, మీ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఈ పాజిటివ్‌నెస్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు మన ఇల్లు మనం ఉడుచుకోవడమే కాదు, మన చుట్టుపక్కల దాన్ని కూడా మనం క్లీన్ చేస్తున్నాము ఈ ప్రాసెస్ వలన. సో, ఇంకా గతానికొస్తే ఫ్రెండ్స్, గతానికి సంబంధించిన ఆలోచనలొస్తున్నాయి అంటే ఇదొక చిన్న టెక్నిక్ చేయండి. ఇంకా మేము చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాము. అయినా కూడా మాకు గతానికి సంబంధించిన ఆలోచనలు బాగా వస్తున్నాయి అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఈ చిన్న టెక్నిక్‌ని ఫాలో అవ్వండి. ఇది చాలా 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 బాగా వర్కౌట్ అవుతుంది. ఏంటి అంటే, ఎందుకు అంటే ఫస్ట్ గతం అనేది దెయ్యమండి, భవిష్యత్ అనేది భూతం. ఇది గుర్తుపెట్టుకోండి. మన మనసు అనేది ఒక చిన్న పిల్ల లాంటిది. మన మనసుకి మనం ఏం చెప్పాలి అంటే, గతానికి వెళ్తే ఏమవుతుంది? అయితే మనని మనం నిందించుకుంటాము, లేదా ఎదుటి వాళ్ళని నిందిస్తాం. అవును కదా! నా జీవితంలో ఏదైనా చెడు జరిగింది. సో, దానికి మనం ఏమనుకుంటాము, నాదైనా తప్పుండాలి. సో, నన్ను నేను నిందించుకుంటాను. అరే! ఆ టైంలో నా బుద్ధి సరిగ్గా పనిచేయలేదు. చేసుంటే అలా మాట్లాడుండేదాన్ని కాదు. అలా చేసుండేదాన్ని కాదు. అలా ప్రవర్తించి ఉండేదాన్ని కాదు. అప్పుడు ఇంత గొడవలు ఇంత అయ్యేవి కాదు. లేదా ఆ సమయంలో వాళ్ళు కరెక్ట్‌గా లేరు కాబట్టి నా జీవితం ఇలా అయింది. అంటే అయితే నిన్ను నిందించుకుంటున్నావు, లేపోతే వేరే వాళ్ళని నిందిస్తున్నావు. ఇదే కదా గతంలో ఉండేది. ఎన్ని సార్లు దాన్ని అనుకున్నా అది మారుతుందా? గతం అనేది మారదు కదా! అది అయిపోయింది. ఇట్స్ ఫినిష్డ్. కాబట్టి
గతం గతః, గతం గతః అని ఒక పేపర్ మీద రాయండి. రాసి అక్కడక్కడక్కడక్కడ ఇంట్లో కనిపించేటట్టుగా అతికించండి. అంటే మనం లేవగానే మన బెడ్‌కి ఎదురుగుండా, ఫ్రిడ్జ్ మీద లేదా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ దగ్గర ఎక్కడైతే అక్కడ ఎవరికైతే గతానికి సంబంధించిన ఆలోచనలతో ధ్యానం డిస్టర్బెన్స్ అవుతుందో, వాళ్ళు ఫస్ట్ చేయాల్సిందేంటి అంటే గతం గతః అని రాసి అంటించండి. అప్పుడు గతాన్ని పూర్తిగా చాలా త్వరగా అంటే ఒక సంవత్సరం పట్టేది ఒక 6 నెలల్లో మర్చిపోతారు. మిరాకిలస్‌లు, మంత్రాలు ఇవేమి లేవండి ఇక్కడ. సాధన మాత్రమే. మనం ఎంతసేపు సాధన చేస్తున్నాము? 24 గంటల్లో 1 గంట మాక్సిమం 3 గంటలు చేస్తున్నాం. అంటే మిగతా టైం అంతా మనకు తెలియకుండానే మళ్ళీ ఆలోచనలతోటి మునిగిపోతూనే ఉన్నాం. గతం అంటే ఎప్పటిదో కాదండి. మనం ధ్యానంలో కూర్చోడానికి ఒక 5 నిమిషాల ముందు జరిగిన విషయాలు కూడా గతమే కదా! కాబట్టి ఫస్ట్ కూర్చునేటప్పుడు ఏం చేస్తారు అంటే, ఈ గతం వలన మనకే ప్రయోజనము లేదు. ఇప్పుడు నేను ధ్యానానికి కూర్చుంటున్నాను. సో, ఇక్కడ నేను శ్వాసని మాత్రమే గమనిస్తూ ఉండాలి. దీనికి నాకు సహకరించు. ఒక చిన్న పిల్లవాడికి ఎలాగైతే మనం చెప్తామో, మన మనసుకి మనం అలా చెప్పుకొని కూర్చోవాలండి. అది రియల్‌గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మన మనసు మనకి మిత్రుడు, మన మనసే మనకి శత్రువు. సో, మిత్రత్వం అంటే ఎలా చేసుకోవాలి? దాంతోటి ఫ్రెండ్‌షిప్ చేయాలి అంటే, దాంతోటి మనం కమ్యూనికేట్ అవ్వాలి. ఎలా కమ్యూనికేట్ అవ్వాలి? కూర్చోగానే నేనిప్పుడు ధ్యానానికి కూర్చుంటున్నాను. ప్లీజ్ నాకు చక్కగా సహకరించు. నాకు గతము అవసరం లేదు, భవిష్యత్తు అవసరం లేదు. అందుకే ధ్యానం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస. శ్వాస అనేది అది అది ఎక్కడుంది? గతంలో లేదు, భవిష్యత్తులో లేదు. ఎక్కడుంది మరది? ప్రెజెంట్‌లో ఉంది. దాన్నే మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. మన మనసుకి ప్రెజెంట్‌లో ఉండు, ప్రెజెంట్‌లో ఉండు, ప్రెజెంట్‌లో ఉండు అనే ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే వెళ్ళే గాలి, వచ్చే గాలి గమనిస్తూ ఉన్నాము అంటే, మనం అక్కడ ఏ ట్రైనింగ్ ఇస్తున్నాం మన మనసుకి? వర్తమానంలో ఉండడం అనే ట్రైనింగ్ ఇస్తున్నాము. కాబట్టి అక్కడి నుంచి కొంచెం ఆలోచనలనేవి చాలా తగ్గడం స్టార్ట్ చేస్తాయండి. మరి భవిష్యత్తు మన చేతుల్లో లేదు. అసలకి రేపు ఎలా ఉంటది? ఎల్లుండి ఎలా ఉంటది? నేను ఈ పెళ్ళికి ఎలా వెళ్ళాలి? దానికి ఏం చీరలు తీసుకెళ్ళాలి? అసలు వెళ్తామో వెళ్ళమో తెలీదు. ఈరోజు అనుకోవచ్చు. ఇంకో గంటలో అది క్యాన్సిల్ అవ్వచ్చు. లేదా పిల్లలు పెద్దయ్యాక నన్ను చూస్తారా లేదా? ఇలాంటి ఆలోచనలన్నీ కూడా అసలు నెక్స్ట్ క్షణం మనం ఉంటామో లేమో ఎక్కడ ఏది గ్యారంటీ లేదు కదా! లేనప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించినంత మాత్రాన జరిగేదేమీ లేదు. కాబట్టి కూర్చున్నప్పుడు గతానికి సంబంధించిన ఆలోచనలొస్తే గతం గతః అని రాసిపెట్టుకోండి. భవిష్యత్ అనేది భూతము నాకవసరం లేదు అని డిసైడ్ అవ్వాలి. ఎవరికైతే ఇవి కాకుండా టీవీకి సంబంధించినవి, పేపర్‌కి సంబంధించినవి, పక్కింటి వాళ్ళకి సంబంధించినవి, సొసైటీకి సంబంధించినవి ఈ ఆలోచనలొచ్చాయి అంటే మాత్రం అక్కడ మనము ఒక దీక్షలాగా పాటించాలి. ఎవరైతే సిన్సియర్‌గా, సీరియస్‌గా ఈ ధ్యానంలో నేను ముందుకెళ్ళాలి. నన్ను నేను తెలుసుకోవాలి. నా యొక్క నా జీవిత లక్ష్యాన్ని నేను తెలుసుకోవాలి అని అనుకుంటే, చేయాల్సిందేంటి అంటే ఇక్కడ మనము ఖచ్చితంగా పేపరుకి సంబంధించినయి వస్తున్నాయంటే న్యూసు, పేపరు తగ్గించడం. టీవీకి సంబంధించినయి వస్తున్నాయంటే టీవీని తగ్గించడం. పక్కింటి వాళ్ళకి ఫోన్‌లో మాట్లాడిన విషయాలు పదే పదే గుర్తొస్తున్నాయి అంటే దాన్ని తగ్గించడం. అంటే మెల్లమెల్లగా, మెల్లమెల్లగా తగ్గించడం అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడు మన మనసులో ఆ విషయాలన్నీ కూడా వేయట్లేదు, ఖాళీ చేస్తున్నాం. మళ్ళీ కొత్త విషయాలను వేయట్లేదు, పాత విషయాలని ఎంప్టీ చేసేస్తున్నాం. అంటే ఏమవుతది మెల్లగా అది ఎంప్టీ స్టేజ్‌లోకి వెళ్ళిపోతుంది. అందుకే యోగః చిత్తవృత్తి నిరోధః అన్నారు పతంజలి. యోగం అంటే ఏంటి? మనసుని శూన్యం చేయాలి. మరి మనసుని శూన్యం చేయాలి అంటే దానికి మార్గం ఏంటి? శ్వాస మీద ధ్యాస. సో, దీంట్లో పెట్టినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? ఆలోచనలొస్తాయి. వచ్చినప్పుడు మీరివి పాటించండి. ఫస్ట్ కూర్చునేటప్పుడు రిలాక్స్‌గా అసలు ఇంటి వరకు సంబంధించిన విషయాలు అంటే స్టవ్ బంద్ చేశామా? డోర్ పెట్టామా? ఫోన్ మోగుతుందా? లేకపోతే ఎవరైనా బెల్ మోగిస్తారా? ఇలాంటియన్నీ కంప్లీట్‌గా క్లోజ్ చేసుకొని ఒక రూమ్‌లోకొచ్చేసి కూర్చోండి. అప్పుడు ఏమవుతది అంటే ఫస్ట్ 50% అక్కడ ఆగిపోతది. మీరు రూమ్‌లోకొచ్చే ముందే ఇవన్నీ సరిచూసుకోండి. ఏదో సడెన్‌గా ఆన్ చేశామా, వచ్చామా అంటే మళ్ళీ కూర్చోగానే సరిగ్గా చేశామా లేదా, అది లేదా, ఇది లేదా అని మళ్ళీ మైండ్ అటు డైవర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ ఏంటి?
మనం ఇల్లు వదిలేస్తే ఎలాగైతే అన్ని మనం చూసుకొని వస్తామో, ఈ ధ్యానానికి కూర్చోవడానికి మన ఇంట్లో మనం ఒక అద్భుతమైన అవకాశం ఇది. కానీ దీన్ని మనం సిన్సియర్‌గా, సీరియస్‌గా చేయాలి అంటే అవన్నీ క్లోజ్ చేసేసుకొని వచ్చి కూర్చోండి. కూర్చున్న తర్వాత ఫస్ట్ మీ మనసుకి మీరు చెప్పుకోండి. నేనిప్పుడు ధ్యానంలో కూర్చుంటున్నాను. సో, నాకు గతము అవసరం లేదు, భవిష్యత్తు అవసరం లేదు, ఏది అవసరం లేదు. నేను ప్రస్తుత క్షణంలోనే ఉండడానికి దీన్ని గమనిస్తూ ఉన్నాను అని ఎప్పుడైతే మీరు అనుకోని శ్వాసను గమనిస్తూ ఉంటారో, అప్పుడు ఆలోచన లేని స్థితిలోకి వెళ్తారండి. ఇది సెకండ్ స్టెప్. ఈ ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. దానినే కాస్మిక్ ఎనర్జీ అంటారు. కాస్మిక్ ఎనర్జీ అంటే కొత్త వాళ్ళకి అర్థం కావడానికి చెప్తున్నాను. చూడండి, ప్రకృతిని నడిపించే శక్తి. అంటే ఇప్పుడు నవగ్రహాలని ఎవరు నడిపిస్తున్నారు? ఋతువులు ఎలా మారుతున్నాయి? ఆటోమేటిక్‌గా టైం ఎలా మారుతుంది? ఇవన్నీ చేసేదాన్నే ఒక ఎనర్జీ చేస్తుంది అంటే, ఒక శక్తి, దైవ శక్తి చేస్తుంది అంటే, ఆ శక్తినే మనము కాస్మిక్ ఎనర్జీ అంటున్నాము. సో, ధ్యానంలో ఏమవుతుంది? ఎప్పుడైతే మీరు ఆలోచన లేని స్థితిలోనికి వెళ్తారో, అప్పుడు మీ బ్రహ్మరంధ్రం నుంచి ఎనర్జీ అనేది మీ లోపటికి ప్రవహిస్తూ ఉంటుంది. అది థర్డ్ స్టెప్. సో, ఎప్పుడైతే ఎనర్జీ మీ లోపటికి ప్రవహిస్తూ ఉంటుందో, నెక్స్ట్ స్టెప్‌లో ఏం జరుగుతుంది అంటే, మీకు ఎక్కడైతే నొప్పులున్నాయో, అంటే మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి ఉన్న వాళ్ళకి తలనొప్పి, ఏదైతే నొప్పులు ఉన్నాయో లేదా భవిష్యత్తులో వచ్చేవి ఉన్నాయో, ఆ ప్లేస్‌లో మీకు నొప్పులు ఎక్కువ అవ్వచ్చు. దీన్నే మనం నాడీ మండల శుద్ధి అంటారు. ఇదే భగవద్గీతలో చెప్తారు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే పూర్వ జన్మలో ఏవైతే పాపాలున్నాయో అవి ఈ జన్మలో బ్లాక్స్ లాగా ఏర్పడతాయి మన నాడీ మండలంలో. నాడీ మండలాలు అంటే స్థూల శరీరంలో కాదండి, సూక్ష్మ శరీరంలో. సో, ధ్యానంలో ఏమవుతుంది? ఎనర్జీ ఫ్లో అవుతుంది. కాబట్టి ఏమవుతుంది? ఆ సూక్ష్మ శరీరంలో నాడులు ఏవైతే ఉన్నాయో, దాంట్లో బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి తొలగించబడతాయి. తొలగించబడేటప్పుడు ఏమవుతుంది? నొప్పి అనేది మనకి ఫీల్ అవుతాము. ఆ నొప్పి ఎంత నొప్పి రావచ్చంట అంటే డెలివరీ పెయిన్స్ లాగా కూడా, అంటే డెలివరీ అప్పుడు ఎంత నొప్పి వస్తుందో, కొంతమందికి ధ్యానంలో కూర్చున్నప్పుడు అంత నొప్పులొస్తాయండి. కాబట్టి దీనికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక గంట కూర్చుంటే 7 సెకండ్స్ ఆలోచన లేకుండా ఉంటే మీరు ఆ గంట కరెక్ట్‌గా కూర్చుంటున్నట్టే. నెక్స్ట్ ఏంటి అంటే, మీకు నొప్పులొస్తున్నాయి అంటే, ఇందులో ఏదో నెగెటివ్ ఉంది అని అనుకోకండి. వస్తున్నాయి అంటే ఏమవుతుంది? ఇప్పుడు మీకు కాలింది అనుకోండి, బర్నాలు రాస్తే ఏమవుతది? ఫస్ట్ మండుతది. దాని తర్వాతే చల్లగా తగ్గినట్టుగా అనిపిస్తది. ఫస్ట్ మాత్రం రాయగానే కొంచెం మండుతది కదా! ఇది కూడా అంతే. మీకేమవుతుంది? ఆ విశ్వశక్తి మీ లోపలికొస్తున్నప్పుడు నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. ఆ నాడీ మండల శుద్ధి అంటే అక్కడ మీకు ప్రాసెస్, క్లీనింగ్ ప్రాసెస్, ఏదైనా క్లీన్ చేసేటప్పుడు మనం గట్టిగా రబ్ చేస్తే వస్తువుకైనా కూడా రబ్ చేసినప్పుడు కష్టంగా ఉంటది. కానీ తర్వాత షైనీగా ఉంటది. ఎందుకంటే క్లీన్ అవుతది కాబట్టి. అలాగే మన బాడీలో కూడా నర్వస్ సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది. కాబట్టే మరి అన్ని రోగాలు తగ్గడానికి అలా మార్గం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో నెగెటివ్ అనేది ఏమీ లేదు. ఎందుకంటే మనం ఏమి చెయ్యట్లేదు. ఇది యోగా కాదు, ఆసనాలు కాదు, ఏది కాదు. ఊరకుండడమే ఉత్తమ యోగం అన్నాడు బుద్ధుడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఊరకే ఉంటున్నాం కదా! అంటే ఏమి చెయ్యట్లేదు ఇక్కడ మనం. జస్ట్ గమనిస్తూ ఉన్నాము. మీరు తింటున్నా, కూర్చున్నా, పడుకున్నా, లేచున్నా, గమనించినా, గమనించకపోయినా శ్వాస అనేది జరుగుతూనే ఉంటుంది కదా! మనం ఇక్కడ గమనిస్తున్నాం కాబట్టి శ్వాస వలన ఆక్సిజను, శ్వాస మీద ధ్యాస వలన ఏం చేస్తాము? విశ్వమయ ప్రాణశక్తిని తీసుకుంటాం. కాబట్టి ఆ ప్రాణశక్తితో మీ నాడీ మండల శుద్ధి జరుగుతుంది. కాబట్టి నెగెటివ్ అనేది 1% కాదు కదా! 1.1% కూడా ధ్యానంలో నెగెటివ్ లేదు. కాబట్టి ఫస్ట్ భయాన్ని వదిలేసేయండి. చాలామంది ఈ 2 దగ్గరలో ఆగిపోతారు. అయితే ఆలోచనలొస్తున్నాయని ఆగిపోతారు. లేదా నొప్పులొస్తున్నాయని ఆగిపోతారు.
అందుకే కొత్త వాళ్ళకి ఈ విషయాలు చెప్పడానికే నేను మేజర్గా ఈరోజు ట్రై చేస్తున్నాను. నొప్పులు వస్తున్నాయి అంటే ఆనందంగా ఫీల్ అవ్వండి. ఆలోచనలు వస్తున్నాయి అంటే కూడా ఆనందంగానే ఫీల్ అవ్వండి. ఏదైనా కూడా వస్తున్నాయి అంటే పోతున్నాయి అని అర్థము. కాబట్టి దాని గురించి ఎవ్వరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది అంటే దివ్య చక్షువు అంటే థర్డ్ ఐ ఇక్కడ ఉంటుంది మనకి, అది ఉత్తేజితం అవుతుంది. శివుడికి ఎలాగైతే 3 కళ్ళు ఉంటాయో మరి మనకి కూడా అలాగే 3 కళ్ళు ఉంటాయి. అదే థర్డ్ ఐ అంటారు. సో అది ఎప్పుడైతే ఉత్తేజితం అవుతుందో అప్పుడు ఎక్స్పీరియన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. కొంతమందికి ఏమవుతుంది అంటే ఇక్కడ లాగినట్టుగా నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తుంది ధ్యానంలో కూర్చోగానే. సో అప్పుడు ఏం చేస్తారు అంటే ఇంకా కొంచెం సాధన పెంచండి. వెంటనే నొప్పి వచ్చింది కదా అని కళ్ళు తెరిచారు అంటే మళ్ళీ మీరు కళ్ళు మూసుకొని మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్ళడానికి ఒక్కొక్కసారి కొన్ని గంటలు పట్టొచ్చు, కొన్ని రోజులు పట్టొచ్చు, కొంతమంది కొన్ని నెలలు కూడా పట్టొచ్చు. కాబట్టి ఎప్పుడైతే శరీరంలో ఈ భాగంలో పెయిన్ వస్తుంది అని అనిపించిందో మేము కళ్ళు తెరవండి అని అన్నా కూడా మీరు కళ్ళు తెరవకండి, మీరు కంటిన్యూ చేయండి. వీలైనంత ఎక్కువ సమయం సాధన చేయండి. అప్పుడు ఎప్పుడైతే అది ఆ నొప్పి ఆగిపోతుందో అక్కడి నుంచి థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ యాక్టివేషన్ స్టార్ట్ అయినప్పుడు కొంతమందికి ప్రకృతి నేచర్ కనిపిస్తుంది. అంటే కొండలు, గుట్టలు, సూర్యుడు, చంద్రుడు, చాలా మందికి వాటర్ కనిపిస్తుందండి. అంటే ఆ వాటర్ ఫ్లో అవుతున్నట్టుగా ఇలా అలల్లాగా సముద్రాలు, నదులు ఇవి కనిపిస్తాయి. వాటర్ మీన్స్ ఎనర్జీ. సో ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటున్నప్పుడు చాలా మందికి వచ్చే ఎక్స్పీరియన్సెస్ సాధారణంగా ఇలాగే ఉంటాయి. దాని తర్వాత కొంతమందికి ఏమవుతుంది అంటే అసలు ఈ వేళ్ళు ఉన్నాయో లేదో అని అనిపిస్తుంది. కొంతమందికి చీమలు పాకినట్టుగా అనిపిస్తుంది. కొంతమందికి తిమ్మిర్లు వచ్చినట్టుగా అనిపిస్తుంది. కరెంటు షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. లేదా శరీరం ఇలా ఊగుతూ ఉంటుంది. కొంతమంది అయితే ధ్యాన మహాయాగంలో చూస్తే కొంతమంది లేచి డాన్సులు కూడా చేస్తారు. సో ఎందుకు డాన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఆనందమయ కోశానికి టచ్ అయినప్పుడు డైరెక్ట్ గా డాన్సింగ్ చేస్తారు. మరి అందరికీ ఒకే రకంగా ఉంటాయా అండి అంటే అసలు శ్వాసే అందరికీ ఒకే రకంగా ఉండదండి. గమనిస్తే శ్వాస కొంతమందికి ఇక్కడి వరకే తెలుస్తుంది, ఇక్కడి వరకే తెలుస్తుంది, లాస్ట్ వరకే తెలుస్తుంది. అది ఎవరిని బట్టి వాళ్ళకు ఉంటుంది. అలాగే అనుభవాలు కూడా అందరికీ ఒకే రకంగా ఉండవు. రకరకాల అనుభవాలు ఉంటాయి. మేజర్ గా సార్ చెప్పేది అయితే 7 టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా మంది చేస్తారు అని చెప్తారు ఆయన. ఏంటి అంటే ఇక్కడ నొప్పి అనిపించడము, శరీరం ఊగినట్టుగా అనిపించడం, ఉయ్యాలు ఊగినట్టుగా అనిపించడము, లేదా కలర్స్ కనిపించడము, మాస్టర్స్ కనిపించడము, లేదా ఏం జరుగుతుంది అంటే శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చి ఒక పక్షిలాగా ఎగిరిపోయినట్టుగా అనిపించడము. సో ఇప్పుడైతే చాలా మందికి చాలా జూమ్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నాలెడ్జ్ ఉంటుంది. కానీ మా అప్పుడు ఇది తెలియక చాలా మంది నా శరీరంలో ఏదో జరిగిపోతుంది, నా ప్రాణం బయటకు వెళ్ళిపోతుంది, నాకేదో జరిగింది అని భయపడి ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఎవరో ఒక మాస్టర్ని కలిసి వాళ్ళ డౌట్ క్లియర్ చేసుకున్న తర్వాత ఓ కరెక్టేనా ఇది, నేను కరెక్ట్ ప్రాసెస్ లోనే ఉన్నానా అని అర్థమైన తర్వాత స్టార్ట్ చేసేవాళ్ళు. కాబట్టి కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే మీరు అనుభవాలు వస్తున్నాయి అంటే జస్ట్ సాక్షిలాగా గమనించండి అంతే. దాన్ని విశ్లేషించడానికి కూడా ప్రయత్నం చేయకండి. నాకు ఇలా వస్తున్నాయి, అలా వస్తున్నాయి, ఇదేంటి, అదేంటి. ఎందుకు అంటే ఎవరి అనుభవం వాళ్ళదే ఫ్రెండ్స్. మీకు నాకు కూర్చున్నప్పుడు ఇద్దరికి సేమ్ కనిపించినప్పటికీ కూడా ఇద్దరిది అనుభవాలు మీకు మీ లెసన్ మీదే, నా లెసన్ నాదే. ఇలా మేము గ్రూప్ గా కూర్చున్నప్పుడు టెస్ట్ చేసుకుంటే నాకు సంబంధించిన పాఠం నాకు ఉండేది, వాళ్ళకి సంబంధించిన లెసన్ వాళ్ళకు ఉండేది. కాబట్టి దీని గురించి తెలిసి తెలియని వాళ్ళ దగ్గర ఎప్పుడు చర్చలు చేయకండి. నాకు ఇలా వచ్చింది అంటే దీనికి ఏమంటావు, దానికి ఏమంటావు, అవసరం లేదు. రియల్ గా అనుభవాలు అంటే మీ సోల్ మీకు నేర్పించే పాఠాలు అవి. సో అవి ఏంటి, ఈ రోజు ఏబిసిడి నేర్పించింది, మీరు కామ్ గా ఉన్నారు, నేర్చుకున్నారు, మళ్ళీ మీరు అదే సాధన కంటిన్యూ చేస్తున్నారు ప్రతిరోజు అంటే మీకు నెక్స్ట్ ఏం చెప్పాలి, ఏం నేర్పించాలి అనేది మీ లోపల ఉన్న భగవంతుడికి క్లియర్ గా తెలుసు.
సో క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టుగా ఉంటాయి అనుభవాలు. కాబట్టి మీ అనుభవం మీకే కరెక్ట్. అది ఈ రోజు ఏ వచ్చింది అంటే రేపు బి, ఎల్లుండి కాకపోతే ఇంకొకసారి ఇంకొక అనుభవం అనేది మీకు వస్తుంది. సో ఇది ఇలా ప్రాసెస్ జరుగుతుంటుంది. ఎలాగైతే జెమినీ టీవీ, ఏ టీవీ ఏదైనా ఎలా ఎంజాయ్ చేస్తామో, ఎలాంటి అనుభవాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అలాగే ఎంజాయ్ చేయండి. అంతే మేము చెప్పేది. అనుభవాల గురించి విశ్లేషణలు అవసరం లేదు. ఎప్పటి వరకు అవసరం లేదు, మీరు ఒక పూర్తిగా ఒక 2-3 ఇయర్స్ రెగ్యులర్ గా నో సండేస్, నో హాలిడేస్ అనే విధంగా ధ్యానం చేసి, ధ్యానము అంటే మళ్ళీ ఓన్లీ ధ్యానమే కాదండి. ఈ రోజు ధ్యానానికి సంబంధించిన ఫుల్ టాపిక్ నేను కవర్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్ట్ గా శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ పాత వాళ్ళు ఉండి మళ్ళీ మర్చిపోయి ఉంటారు వాళ్ళు. సో ఏంటి అంటే ధ్యానం అంటే నేను ఒక గంట కూర్చున్నాను, దాంట్లో ఒక అరగంట ధ్యానం చేపించారు, ఒక అరగంట క్లాస్ చెప్పారు అంటే ఈ రోజు నేను ధ్యానం చేసినట్టే అని అనుకోవడానికి లేదు. ధ్యానము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లాస్ మాత్రమే. ఇక్కడ మేము చేయించేది జస్ట్ మీకు అలవాటు చేస్తున్నాం. కానీ ధ్యానం చేయడము అంటే ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు మీరు కూర్చున్నప్పుడు మాత్రమే అది ధ్యానం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఏంటి ధ్యానం అంటే మినిమం మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు మీరు ఖచ్చితంగా కూర్చోవాలి. మాక్సిమం మీ ఇష్టం. కాబట్టి అట్లీస్ట్ ఒక 1 అవర్ మీరు ఈ సెషన్ కాకుండా ఒక 1 అవర్ ధ్యానం చేయడానికి ప్రయత్నం చెయ్యండి. నో సండేస్, నో హాలిడేస్. దీనికి సండేస్, హాలిడేస్ లేవు. పెళ్లికి వెళ్ళాను, లేకపోతే ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాను, ఈరోజు షాపింగ్కి వెళ్ళాను అంటే లిస్ట్ చాలా ఉంటది మనకి. ప్రతిరోజు మనకు పనులు ఉంటాయి. పనులు ఉండకుండా ఎవరు ఉండము. కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా ధ్యానంతో డేని స్టార్ట్ చేస్తున్నాడు. మరి మనం ప్రైమ్ మినిస్టర్ కంటే బిజీగా ఉంటామా ఆలోచించండి ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైతే మీకు రియల్ గా పనులు ఉన్నాయి అని ఫీల్ అవుతున్నారో మార్నింగ్ టైంలో కూర్చోండి. 4 to 5 ఆర్ 5 to 6 ఆ టైంలో దాదాపుగా 9 ఎప్పుడో ఊరికి వెళ్తే తప్ప మిగతా రోజులంతా కామ్గా అయిపోతుంది. అంటే ఒక గంట మనం అటెండెన్స్ వేసేసాం, ఆ గంట సేపు మనం ధ్యానం చేసేసాం కాబట్టి అది ఒక ధ్యానం కిందికి కౌంట్ అవుతుంది. అంతేకాని నేను ఏదో క్లాస్ అటెండ్ అయ్యాను, నాకు ఏదో ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఏదో కనిపించింది, దానికి వెంటనే నేను విశ్లేషణ స్టార్ట్ చేశాను, 10 మందిని అడిగాను, వాళ్ళు ఇంకేదో చెప్పారు, మళ్ళీ లేని చెత్తను మనం పోగేసుకుంటున్నట్టు అనమాట. కాబట్టి కామ్గా అనుభవాలు ఏది వచ్చినా కూడా దాన్ని అలా గమనించండి. ఒక సాక్షిలాగా మీరు పార్క్కి వెళ్తే పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఏం చేస్తారు, జస్ట్ కూర్చొని ఎంజాయ్ చేస్తారు. అంటే దాంట్లో మీరేమి జోక్యం చేసుకోరు కదా. ఇది అలాగే జస్ట్ గమనించండి. అనుభవాలు ఏమొచ్చినప్పటికీ గమనించండి. సో కొంతమందికి థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, కొంతమందికి ఆస్ట్రల్ ట్రావెల్ కూడా వస్తుంది. సో ఎవరికైతే మాస్టర్స్ కనిపిస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే, మీ మెసేజ్ ఏంటో మాకు చెప్పండి. నాకు పత్రిజీ కనిపించాడు, జీసస్ కనిపించాడు, శివుడు కనిపించాడు, బుద్ధుడు కనిపించాడు. ఇలా మనం పూజించే వాళ్ళే కాదు, అసలు మన కొంతమంది హిందువులకి క్రిస్టియన్ కనిపించవచ్చు, క్రిస్టియన్స్ కి అల్లా కనిపించవచ్చు, లేదా హిందువులకి అల్లా కనిపించవచ్చు. కాబట్టి మనం అనుకున్న వాళ్ళే, మనం పూజిస్తున్న వాళ్ళే మనకు కనిపిస్తారనే గ్యారంటీ ఏమి లేదు ఫ్రెండ్స్. ఎవరైనా కనిపించవచ్చు. సో కనిపించారు అంటే మీరు అక్కడ అవేర్నెస్ తో ఏం చేయాలి అంటే మెసేజ్ ఏంటో చెప్పండి అని అడిగినప్పుడు మెసేజెస్ వినిపించడం అనే స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కనిపించే స్టేజ్ ఉంటుంది, దాని తర్వాత వినిపించే స్టేజ్ ఉంటుంది, దాని తర్వాత స్టెప్ లో అనిపిస్తుంది. అంతే, జస్ట్ అనిపిస్తుంది. కొంతమందికి డే 1 నుంచి ఏ ఎక్స్పీరియన్స్ ఉండదు. నాకైతే డే 1 నుంచి ఒక్క రోజు మాత్రమే జస్ట్ స్మెల్ అనే ఎక్స్పీరియన్స్ వచ్చింది తప్ప మిగతా ఎప్పుడు కూడా ధ్యానంలో నాకు ఏ ఎక్స్పీరియన్స్ ఉండదు. జస్ట్ ధ్యానం చేసేటప్పుడు నాకు ఏదైతే అనిపిస్తుందో అది నేను ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ కూడా అనిపించడంలో కూడా మనసు పరంగా అనిపిస్తుంది, ఆత్మ పరంగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా చాలా ఎంత పాత వాళ్ళు అయినప్పటికీ, ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు నాకు ధ్యానంలో అనిపించిందండి, 100% అది చేస్తే కరెక్ట్ అనుకున్నాను, కానీ దానివల్ల నేనేమి పొందలేకపోయాను. ఎందుకు అనే క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. ఎందుకు అంటే
అనిపించింది అంటే వెంటనే మనకు అది మంచే జరుగుతుంది, లాభమే వస్తుంది అని కాదండి. సో ఇప్పుడు నాకు అనిపించింది, నేను పిల్లలను కూర్చోబెట్టి ధ్యానం చేస్తున్నప్పుడు ఒక అబ్బాయికి ఏమనిపించింది అంటే, వాడికి ఐఐటిలో సీట్ వచ్చినట్టుగా, ఆల్రెడీ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నట్టుగా, వాడికి మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. అప్పుడు చాలా మంది స్టూడెంట్స్ క్లాసులు చెప్పేవాళ్ళు. మామూలుగా చూస్తే అబ్బాయి యావరేజ్, అసలు ఐఐటి రాయడమే వేస్ట్ వాడు. అలాంటి వాడికి ఏమని ఎక్స్పీరియన్స్ వచ్చింది? ఆల్రెడీ ఐఐటి రిజల్ట్ వచ్చింది. వాడు అక్కడ చక్కగా స్వీట్స్ పంచుతూ ఉన్నాడు, పార్టీ చేసుకుంటున్నాడు. ఇదంతా కూడా మేము చేయించినంత సేపు వాడికి ఆ మూవీ అనేది నడిచింది లోపట. సో వెంటనే వాడు కళ్ళిప్పాక అందరి ముందు లేచి నిలబడి అనౌన్స్ చేసేసాడు, నాకేంటి, నాకు ఇలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, అంటే నాకు ఐఐటిలో డెఫినెట్ గా సీట్ వస్తుంది, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి. సరే, ఇంకొక అబ్బాయి నార్మల్ బాగా చదువుతాడు, వాడు క్లాస్ లో ఫస్ట్ ఆర్ సెకండ్ వస్తాడు. సో వాడికి నీకే ఎక్స్పీరియన్స్ వచ్చింది అని అంటే, నాకు ఐఐటిలో సీట్ రాలేదు అని ఎక్స్పీరియన్స్ వచ్చిందండి, మరి అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు అని అన్నాడు. అంటే ఈ రెండింటిని మేము తర్వాత చాలా మంది మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ ని, ఎందుకు అంటే ఇక్కడ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. నాకు ఆ రోజే నాకు అర్థమైపోయింది, ఎందుకంటే ఈ అబ్బాయి గురించి తెలుసు, నాకు ఆ అబ్బాయి గురించి తెలుసు. అసలు వచ్చేవాడికి రాలేదని వచ్చింది, రాలేని వాడికి వచ్చింది అని వచ్చింది. సో ఇది ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే, అనుభవాలు అనేవి అసలు ఎంతవరకు మనము దీన్ని కరెక్ట్ గా తీసుకోవచ్చు అని అంటే, అక్కడ వాళ్ళకి మనసుతో అనుభవం అది. అంటే బాగా చదివేవాడు కొంచెం భయపడుతున్నాడు అన్నమాట. కాబట్టి వాడికి అలా భయానికి సంబంధించిన ఎక్స్పీరియన్సే వాడు ఫీల్ అయ్యాడు. అసలుకి ఇంక వాడికి రాదు అని డిసైడ్ అయిన వాడు ఏం ఫీల్ అయ్యాడు అంటే, ధ్యానం వల్ల నేను పొందుతాను అని అనుకున్నాడు అక్కడ. కాబట్టి వాడికి వచ్చింది అనే ఎక్స్పీరియన్స్ మనసు చూపించింది. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా అనుభవాలు మనసు పరంగా, అంటే మీ మనసు పూర్తిగా పనిచేస్తుంది అంటే చాలా కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు అప్పుడు వచ్చే అనుభవాలని మీరు ఎగ్జాక్ట్ గా దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే అక్కడ మనసు ప్రభావం ఎక్కువగా ఉంటది. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, గంటలు గంటలు మనం ధ్యానం చేసినప్పుడు వచ్చే అనుభవాలు మాత్రమే కరెక్ట్ గా ఉండే అవకాశం ఉంటుందండి. కాబట్టి అనుభవాలన్నీ కూడా జస్ట్ ఏంటి అంటే, పిల్లలకి చాక్లెట్స్ లాంటివి అని చెప్తారు పత్రి గారు. పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే చాక్లెట్స్ ఇచ్చి ఎలా పంపిస్తారో, కొత్త వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు అనుభవాలు అనేవి, ఓహో ఈ రోజు ఈ అనుభవం వచ్చింది, రేపు ఏం వస్తుందో, ఎల్లుండి ఏమొస్తుందో ట్రై చేద్దాము, చూద్దాము, అనుభవాలు చాలా బాగున్నాయి అని చెప్పేసి కూర్చోడానికి మాత్రమే వచ్చేవి. కాబట్టి దీని గురించి పెద్దగా మనము ఆలోచించొద్దు. కన్ఫ్యూజ్ అవ్వడానికి ట్రై చేయకండి. వచ్చినవన్నీ కరెక్ట్ అనుకోకండి. నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే అది కరెక్ట్ అని, 100% కరెక్ట్ అని ఎవరిని చెప్పలేము ఫ్రెండ్స్. కాబట్టి దాన్ని అలా వదిలేయండి బెస్ట్. అది వెంటనే అనౌన్స్ చేయాల్సిన అవసరాలు కూడా లేవక్కడ. ఓకేనండి. ఇంకా సో అనుభవాల తర్వాత మనకి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం జరుగుతుంది అంటే, ఒక శూన్య స్థితిలోకి మనం వెళ్తాం. సో ఎవరికైతే కొన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నప్పటికీ అనుభవాలు రావట్లేదు, లేదా ఫస్ట్ లో వచ్చాయి ఆ తర్వాత లేవు అంటే కూడా మీరేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, చిన్న పిల్లవాడు ఫస్ట్ పాలు తాగుతాడు, దాని తర్వాత ఫుడ్ తింటాడు, దాని తర్వాత ఒక్కొక్కసారి పాలు తాగుతాడు, ఒక్కొక్కసారి ఫుడ్ తింటాడు. కానీ పాలు ఇంపార్టెంట్ కాదు, ఫుడ్ తిన్నాడు అంటే పాలు ఇంపార్టెంట్ కాదు. అలాగే మీరు అక్షరాలు నేర్చుకున్న తర్వాత వాక్యాలు నేర్చుకుంటారు, దాని తర్వాత ఏం చేస్తారు, పాఠాలు చదవడం నేర్చుకుంటారు. అవునా? మీరు ఎప్పుడైతే బుక్ చదువుతున్నారో మళ్ళీ నేను ఆల్ఫాబెట్స్ చదువుతానని అవసరం అవసరం లేదు కదా. అలాగే ఎక్స్పీరియన్సెస్ ఫస్ట్ లో రావచ్చు, దాని తర్వాత రాకపోవచ్చు. కాబట్టి వచ్చినా రాకపోయినా ఏం పర్వాలేదు, దాన్ని వదిలేయండి. ఇక్కడ ధ్యానం అనేది ఎక్స్పీరియన్స్ల కోసము కాదు, ధ్యానం అనేది దేనికోసం కాదు, ధ్యానం అనేది ధ్యానం కోసమే. ధ్యానం చేయడం వల్ల ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉంటాము. మన ఫ్యామిలీలో ఆటోమేటిక్ గా మనం గమనిస్తే ఏమవుతుంది అంటే, ఫస్ట్ లో ఎలా ఉన్నారో తర్వాత తర్వాత అలా ఉండరు మన ఫ్యామిలీ మెంబర్స్. మార్పులు వస్తూ ఉంటాయి వాళ్ళలో కూడా, వాళ్ళు ధ్యానం చేసినా చేయకపోయినా కూడా. ఇప్పుడు మనము ఫ్యాన్ వేసామంటే ఇంట్లో అందరూ ఆ గాలిని ఎలాగైతే ఎక్స్పీరియన్స్ అవుతారో, మనం ఏసీ వేసామంటే ఇల్లంతా చల్లగా ఉంటది. ఇంట్లోకి ఎవరు వచ్చినా ఎలాగైతే చల్లగా ఉంటదో, మనం ధ్యానం చేస్తున్నాము అంటే ఆ వైబ్రేషన్స్ అనేవి అలా క్రియేట్ అవుతాయి.
కొత్త వాళ్ళైనా సరే గుర్తుపడతారు, ఏంటండి మీ ఇంట్లో చాలా ప్లెజెంట్ గా ఉంది, ప్రశాంతంగా ఉంది అని అంటారు. కాబట్టి అది అలా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ధ్యానం అనేది ధ్యానం కోసం మాత్రమే. సో ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయడము ఫస్ట్ అలవాటు చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ నైట్ పడుకునే ముందు, ఈ 2 సమయాలు. నైట్ పడుకునేటప్పుడు గనక మీరు ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది అంటే మార్నింగ్ నుంచి మీ మనసులో ఏదైతే చెత్త అనేది పడిందో అది ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతుంది. అంటే ఏ రోజు క్లీనింగ్ ఆ రోజు చేసేస్తున్నాం. మీకు టైం లేకపోతే అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా కూర్చోండి. ఒక్క పావు గంట అయినా 10 నిమిషాలైనా కూర్చోండి. ఎంత టైం లేకపోయినప్పటికీ కూడా అప్పటికి ఏ రోజు మనకు తెలియకుండానే ఎన్నో విషయాలు మన మనసులో పడిపోయి ఉంటాయి. అవి ఏ రోజు ఆ రోజు క్లీన్ చేస్తే దాని తర్వాత అంతగా అవసరం ఉండదు, క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రతిరోజు ఇల్లు ఒక అరగంట క్లీన్ చేస్తే ఎలాగైతే క్లీన్ గా ఉంటుందో మన మనసుని కూడా మనం అలా క్లీన్ చేయాలి అంటే నైట్ ధ్యానం చేయాలి. లేదు డే అంతా ఎనర్జెటిక్ గా ఉండాలి అంటే మార్నింగ్ ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఒక పావు గంట ధ్యానం చేద్దాము. దాని తర్వాత ఎవరికి ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు క్లియర్ చేసుకుంటాము. ఎందుకంటే మేము చెప్పిన విషయాలు మళ్ళీ మీ మనసులో స్థితం అవ్వడానికి ఒక్క 10 మినిట్స్ ధ్యానం చేద్దాము. హాయిగా కూర్చోండి, శ్వాసని గమనిస్తూ ఉండండి.